మూర వంకాయ చెట్టుకి 30 కాయలు. అంత చిన్న చెట్టుకి అన్ని కాయలు ఎలా కాసాయో ఈ వీడియోలో చూద్దాం. మా అమ్మ డైలీ పూజ కోసం కొన్ని రోజే మొక్కలు వేసుకునింది. ఆ మొక్కలకి కిచెన్ వేస్ట్ అంతా వేస్తుంది. ఆ వేస్ట్ లో నుంచి వంకాయ చెట్టు వచ్చింది. దాన్ని తీసి సెపరేట్ గా ఒక బకెట్ లో నాటింది. చెట్టు కరెక్ట్ గా ఒక మూరు ఉంటదేమో, అంతే, అంతకు మించి పెద్దది ఉండదు. ఇంకా పూత పూయడం స్టార్ట్ చేసింది. చెట్టు నిండా పూత పూసేసింది. నేనైతే షాక్. ఒక రోజు పైకి వెళ్ళి చూడంగానే చెట్టు మొత్తం పువ్వు ఉంది. అన్ని కాయలే అనుకున్నాను, కానీ అంత పూతకి కాయ కాసింది. దానికి మా అమ్మ ఏం వేసిందో ఇప్పుడు చెప్తాను లిస్ట్. వెన్న కోసం జిలికిన మీగడలో నుంచి వచ్చిన మజ్జిగ, కొబ్బరి పాలు పిండిన తర్వాత వచ్చిన పిప్పి, ఎగ్ షెల్, అంతా కిచెన్ వేస్ట్ అంతా అన్ని వేస్తది. అందుకే దెబ్బతో ఎన్ని కాయలు కాసేసింది. ఇలాంటి 4-5 చెట్లు ఉంటే ఒక రోజు కూరకు సరిపోతుంది. ఇది ఒక్కటే అనుకో 5 అట్లా వచ్చేసి ముదిరిపోతుంది. 5 or 6 అలా ముదిరిపోతాయి అనగా కోసేసి మా అమ్మ ఫ్రిడ్జ్ లో పెడుతుంది. నాకు ఇలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటేనే పురుగులు ఉంటాయి కదా, ఒక చిన్న పురుగు చూస్తేనే నేను ఆమడు దూరం పరిగిస్తాను. ఇట్లా కలర్ షేడ్ అయితే ముదిరిపోయినట్టు అంట వంకాయ. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.